ఈ పిట్టలన్నీ పొలాన్ని నాశనం చేస్తానే కదా. ఇదేంద్ర గీత వస్తాను. నమస్తే తమ్ముడు. అన్నా ఇంత ఏం చేస్తాను? క్రికెట్ ఆడతాను. ఊరికే భలే పరిసరాలు ఆడతాను. ఇట్లా కొట్టినవేంది అన్న? కళ్ళు కనబడతలు ఎవరా? పొలాన్ని పిట్టలు నాశనం చేస్తానని సీసా కడతాను. అబ్బో అన్న కోపం వచ్చిందిరు. సరే కానీ నీతో పని ఉన్నదా? ఎవరా ఇవాళ పేపర్ చూసావా? సులే పేపర్ ఏమొచ్చిందే? పేపర్లు అంటాను. ఇవాళ జాబ్లో పడ్డా వచ్చినాయట. ఏదైనా పోస్ట్. ఏంటని పోస్టులా? నీకు ఏబీసీ వచ్చా అన్న? ఎందుకురా? ఏ తర్వాత బిఎత్ ఏఎన్ఎం ఏందన్న? మజాక్ చేస్తాను. నేను జాబ్ల గురించి మాట్లాడుతాను, నువ్వేంద్రా ఏబిసిడీల గురించి మాట్లాడతాను. ఈ పొరగాళ్ళని బాగా లొల్లి పెట్టుకుంటాను. బాగా లొల్లి పెట్టుకుంటారు. ఏంటి కానీ ఎక్కిపోతానా? నేను వెళ్ళిపోతాను, పొలం ఎట్లా ఎక్కుతాను. ఏం పోతావు? ఇక్కడ కూతావు. ఇద్దరు నాకేం కలుగుతుంది కానీ నీ పని నేను చూసుకోండి. సరే కానీ ఆ కబులే పోయేద్దా. అక్కడ రమేష్ వాళ్ళ ఇల్లు ఇక్కడే అలా గిలకి వెళ్తాను. అక్కడ పిల్లగాళ్ళు ఉన్నారు, అక్కడ తీసుకునేవాళ్ళు. అంతే అంట. వీళ్ళు ఏంది బూట్లు, అద్దాలు, బండ్లు, సినిమా లెక్క ఉన్నారు. ఏంది హీరో లెక్క? ఎవరు వీళ్ళు? నేను లేనారా? అబ్బో వీడు ఇప్పుడు అయిపోయింది. నీకేందన్నా ఈ ఊరు ప్రభాసు ఏందన్నా? హాయ్ బ్రో, దిస్ ఇస్ సారా చెప్పండి అన్న. వీళ్ళు బ్రాలు బ్రోలు అంటారు. నీకు ఎబిసి వచ్చి కానీ నీకు తెలియదు. నాకు తెలియదు. కొన్ని నీకు తెలిస్తే చెప్పరాదే. నీకు ఏబిసి వచ్చా అన్న? చెప్తాను. అరే నువ్వు కూర్చోడు గిచ్చోడు అని తిడతాడు రా. ఏమరా బద్మాష్, మా ఊళ్ళకి వచ్చి బ్రాలు బ్రోలు మాట్లాడుతున్నా. ఏంది నీ కథ? ఏ ఊరినేది? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు అడ్జస్ట్ ఊరు మంచిగా ఎక్కడ సంగతి ఇల్లులేంది అన్న? ఇళ్ళని కొట్టిర్రే, వాడాల ఊరు మొత్తం వాడాలన్నీ దింపాలి ఇళ్ళను. దీనికి ఇంకా దూల తీరలే. మీకేం కావాలి? హైదరాబాద్లో చదువుకుంటాడు రమేష్ వాళ్ళ ఇల్లు ఎక్కడ? నా సీదా పోండి ముంగడికి. పెద్ద రోడ్ వస్తుంది. పెద్ద రోడ్ నుండి ఎడమ పక్క పోండి. కొంచెం ముంగడి పోయినాక కుడి పక్క పోండి. మళ్ళీ పచ్చ గేట్ ఉంటుంది, అదే ఇల్లు రామేశ్వరది. అడ్రస్ కరెక్ట్గా చెప్పినట్టవా? వీడు మనకు అడ్రస్ కరెక్ట్గా చెప్పిండా? ఏమరా బద్మాష్? ఏ బ్రో మన ఊరంతా తెప్పించండి, ఫోటోస్ అలా చెప్దాం. ఓకే డన్ బ్రో. ఇలా పట్నం పొరగాడు మొత్తం ఊరంతా దింపి ఆట ఆడిచ్చిడా?
ఏమైంది అన్న రమేష్ అని దొరికిందా ఇదిరా నాకు తప్పుదంటే చెప్తావారా